హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ అందరికి. సో ఈరోజు అయితే వెరీ ట్రెడిషనల్ పనసపిక్కల కూర. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుందండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో దీనికోసం మనం అయితే మంచిగా పనసపిక్కలు తీసుకొని వాష్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా ఎంత తాజాగా ఉన్నాయో. సో మంచిగా వాష్ చేసుకొని వీటిని కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకుందాం. నవ్ డేస్ అన్నీ కమర్షియల్ అయిపోయినాయండి. ఇంతకుముందు ఈ పిక్కలు ఊరికేనే దొరికేటివి, ఇప్పుడు పావు కిలో 50 రూపాయలంట. సో దీన్ని 3 సిటీస్ వచ్చే వరకు ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టి. సో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను, మనకి కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి. అట్ ది సేమ్ టైం కొన్ని పచ్చిమిరపకాయలు, గ్రేవీ కోసం 4 టమాటోలు, అలాగే ఈ లోపల మనం పెట్టుకున్న కుక్కర్ పిక్కలు తీస్తే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా చక్కగా ఉడికి ఉన్నాయి అన్నమాట. అలాగే ముట్టుకుంటే మెత్తగా అయిపోయినాయి, కానీ కొంచెం తొక్కలు తీయడం ఇబ్బందిగా అనిపించింది నాకైతే. సో మేబీ దానికి ఏదైనా టెక్నిక్ ఉంటుందేమో, నాకైతే తెలియదు. సో వీటిని చక్కగా పీల్ చేసుకోవాలన్నమాట, తొక్కలు మంచిగా తీసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ హెల్త్కి చాలా మేలు చేస్తాయి. సో అలా మనం అన్నీ పీల్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకుంటే, సో దీంట్లోకైతే ఈ కర్రీ ముఖ్యంగా అన్నంలోకి ఇంకా చపాతీలోకి భలే ఉంటుందండి టేస్టీగా. ఇప్పుడు మనం కడాయిలోని కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట. సో వేయించుకుంటుంటే మంచి అరోమా వస్తుంది. చూస్తున్నారు కదా, మనమైతే మట్టి కుండలో చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో 1 స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా పసుపు. సో పసుపు వాసన అవన్నీ రాకుండా ఉండడం గురించి, అలాగే ఉల్లిపాయలు కూడా జల్దీ వేగిపోతాయి పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసి. సో ఆనియన్స్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందామండి. సో ఇవైతే చిన్న చిన్న ముక్కలు అయితే చాలా బాగా గ్రేవీ వస్తుంది. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా ధనియాల పొడి, కారం, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మసాలాస్ అన్నీ వేయించుకోవాలి. సో ఇప్పుడు ఉడికించిన పనసపిక్కల్ని యాడ్ చేసుకుందాము. సో వీటిని కొంచెం అటు ఇటుగా వేయించిన తర్వాత కొన్ని వాటర్, మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. సో మీన్వల్ మనం చపాతీల గురించి చెప్పుకున్నాం కాబట్టి చూడండి, నేను చపాతీ అయితే ఇలా చేస్తాను. సో ఇలా చేయడం వలన ఏంటి అంటే మనకి ప్రతి చపాతీ చాలా బాగా పొంగుతుంది. ట్రయాంగిల్ షేప్ ఉండే వరకు మీకు చాలా ఈజీగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా మంది అయితే స్క్వేర్ చేస్తారు, దానికన్నా ఇదైతే చాలా బాగుంటుంది. సో ఇవి బాగా పొంగుతాయండి. సో ఇప్పుడు మనం కూరను చూసుకుంటే చపాతీలు సిద్ధమైపోయి కర్రీ సిద్ధమైపోయింది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో మన ఛానల్కి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.